హాయ్ హలో అండి, అంతా బాగున్నారా? 34 ఇంచుల నడుము కొలతతోటి జాకెట్టు, హైట్ వచ్చేసేసి 15 పొడవు. ఈ బ్లౌజు అంతా టేప్ కొలతతోటి మీకు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. పొడవులో ఒక 1/2 ఇంచు ఖర్చులు ఉంచుకోవాలి. దాన్ని ఒక లైన్ అలా గీసుకోండి. 34ని 4 భాగాలు చేసుకోండి. 34ని 4 భాగాలు చేసుకుంటే అలా టేప్ని 4 మడతలుగా ఫోల్డ్ చేశారంటే మీకు 8.5 వస్తుంది. చూడండి, 4 8 32, 4 అర్ధలు 34, కరెక్ట్గా 8.5 నడుము కొలత వస్తుంది. అక్కడికి ఒక గుర్తు పెట్టుకోండి. 1 ఇంచుకి ఒక గుర్తు పెట్టుకోండి. ఈ కుట్ల కోసం 2 పాయింట్ల దగ్గర ఒక గుర్తు పెట్టుకోండి. ఖర్చుల కోసం 2 లైన్లు అలా పైకి గీసుకోండి. అలా డ్రా చేసుకున్నారంటే 2 లైన్లు మీకు కొలత కరెక్ట్గా వచ్చేస్తుంది. విమ్ము కొలత కూడాను. బ్యాక్ నెక్ కింది హైట్ని అలా కొలుచుకోండి. 7 ఉంది ఆది జాకెట్కి. దాని ప్రకారంగా మీరు ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు షోల్డరు 6కి ఒక గీత గీసుకోండి. చంకదింపు 6 పెట్టుకోండి. చంకదింపు కూడా 6 పెట్టుకోండి. దాన్ని సైడ్కి కూడాను ఒక లైన్ అలా గీసుకోండి. ఏమన్నా లైన్ గీత తేడా వస్తే నేను అలా సరి చేస్తున్నాను. 3.5 షోల్డర్కి పెట్టుకోండి. మిగిలిన 2.5 నెక్ కట్టి పెట్టుకోండి. అటు ఇటు మనం ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచి గుర్తు పెట్టుకోవాలి. నెక్కుని అలా కిందకి గీసుకొని మనం కింద గుర్తు వరకు అలా గీసుకొని ఒక్క 1/2 ఇంచి ఇలా క్రాస్గా మనం గీసుకుంటే బ్యాక్ నెక్ రౌండ్ షేప్ బాగా వస్తుంది. వీడియో ఆన్ చేయంగానే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్లకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆర్మ్ రౌండ్ కార్నర్లో అలా 1.5కి ఒక గుర్తు పెట్టుకోండి. పైనుంచి ముందుగా ఒక లైన్ గీసుకోండి. మీరు ఖర్చుల కోసం ఒక 1/2 పాయింట్ ఉంచారు కదా, అటు నుంచి 2 పాయింట్లు, ఇటు నుంచి 2 పాయింట్లకి గుర్తు పెట్టుకొని దాన్ని అలా ఒక లైన్ కలిపేసేయండి. మీకు కరెక్ట్గా చంక కొలత వచ్చేస్తుంది. జాకెట్ ఆదులు పెరుగుతున్నాయి కదా అని చెప్పేసేసి చంక దింపు పెంచుకుంటూ పోవక్కర్లేదండి. 6 పెడితేనే వచ్చేస్తుంది. ఎందుకంటే విమ్ము కొలత పెరుగుతుంది కదా వాళ్లకు. ఆ విధంగా వాళ్లకు తప్పకుండా ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చేస్తుంది. జాకెట్ ఆది పెరిగింది కదా అని చెప్పి చంక దింపు ఎక్కువ పెట్టక్కర్లేదు. 6 పెడితే చాలు, చక్కగా వచ్చేస్తాయి చంక కొలతలు. అలా మీరు వీప్ టక్స్ల కోసం సెంటర్కి అలా మడుచుకోండి. ఖర్చులు వదిలేసి సెంటర్ చేసుకొని మడుచుకోండి. ఒక 4.5 పాయింట్స్ అలా పెట్టుకోండి. ఆది జాకెట్ పొడవును బట్టి మనం అది పెంచుకుంటూ పోవాలి కానీ 4.5 5 అంతకంటే ఎక్కువ అవసరం లేదు. వీపు కుట్టుకి పొడవు చూడండి. అలా కరెక్ట్గా లైన్ని థిక్గా చేసుకొని ట్రాకింగ్ వీల్ తోటి కనుక రుద్దారంటే మీకు అడుగు భాగంలో కూడాను మీరు ఇవి లైన్స్ చక్కగా నీట్గా వచ్చేస్తాయి. కుట్లు వేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేను చెప్పిన సీక్రెట్ పాటించారంటే మీకు బ్లౌజులు చక్కగా కుదురుతాయండి. చంకల దగ్గర ఉగ్గులు ముడతలు రాకుండాను. జాకెట్టు సైజు పెరిగింది కదా అని చెప్పి చంకదింపు ఎక్కువ పెట్టుకుంటూ వెళ్ళకూడదు. 6 పెడితేనే సరిపోతుంది. ఎందుకంటే ఇమ్ము కొలత పెరిగినప్పుడు ఆ విమ్ము కొలతలో వచ్చేస్తుంది. 8.5 కరెక్ట్గా వచ్చేసింది చంక రౌండ్ కూడాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.